ఆపాలి. ఆ సౌండ్ సిస్టమ్ ఎఫెక్ట్ అయ్యింది. ఒక్కళ్ళు లోపలికి వచ్చినా కుదరదు. అక్కడ ఎవరిని రానియద్దు. మొత్తం దాని మీద డిపెండ్ అయ్యింది. ఒక్కళ్ళని కూడా రానియద్దు. అక్కడ ఆపుకోవాలి. మీ ఫోర్స్ చాలపోతే తెప్పించుకోండి. ఎవరిని రానియద్దు ఇటు పక్కకి. కాసేపట్లో మేదరమెట్ల సిద్ధం సభకు సీఎం జగన్ చేరుకోబోతున్నారు. వైసీపీ సిద్ధం సభకు పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చాయి. వైసీపీ జెండాలు ఫ్లెక్సీలతో మేదరమెట్ల మొత్తం నిండిపోయింది. మేదరమెట్ల సిద్ధం సభపైనే ప్రస్తుతం అందరి చూపు ఉంది. జగన్ ప్రసంగంపై పొలిటికల్ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. జగన్ ప్రసంగంలో ఏం చెబుతారు అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. జగన్ ఎన్నికల వ్యూహం ఎలా ఉండబోతోంది? ఈ చివరి సిద్ధం సభలో సీఎం జగన్ ఏం మాట్లాడబోతున్నారు? క్యాడర్ కి ఎలాంటి దిశానిర్దేశం చేయనున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తుల ప్రకటన తర్వాత సీఎం జగన్ నిర్వహిస్తున్న సిద్ధం సభ కావటంతో పొలిటికల్ హీట్ పెంచుతోంది. వై నాట్ 175 అంటూ ముందుకు వెళ్తున్న జగన్ టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తుల ప్రకటన తర్వాత నిర్వహించే ఈ సభలో ఏం చెప్పబోతున్నారు అనేది ఇప్పుడు అంతటా చర్చనీయాంశంగా మారింది. గత 3 సభలు ఒక ఎత్తు, ఈ చివరి సిద్ధం సభ ఒక ఎత్తు అంటోంది వైసీపీ. ఈ సభలో ఎన్నికల మేనిఫెస్టో కూడా ప్రకటించబోయే ఛాన్స్ ఉంది అని వైసీపీ వర్గాలు ఇప్పటికే అంటున్నాయి. అయితే ఇప్పటి వరకు జరిగిన 3 సిద్ధం సభలు ఒక ఎత్తు, మేదరమెట్ల సభ మరో ఎత్తు అంటోంది వైసీపీ. ఇది చివరి సిద్ధం సభ. ఈ నేపథ్యంలో ఈ సభలో సీఎం జగన్ ఏం మాట్లాడనున్నారు అని ఉత్కంఠ నెలకొంది. గంట నుంచి గంటన్నరకు పైగా జగన్ ప్రసంగం ఉండబోతోందని తెలుస్తోంది. ఈ ప్రసంగంలో ఏ అంశాలు జగన్ చెప్పబోతున్నారు? టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తులపై జగన్ ఎలాంటి వ్యాఖ్యలు చేయబోతున్నారు? తమ ప్రభుత్వం ఏం చేసింది, ఇక ఏం చేయబోతోంది అనేది మరోసారి వివరించబోతున్నారని తెలుస్తోంది. అంతేకాకుండా క్యాడర్ కి జగన్ క్లారిటీ ఇవ్వబోతున్నారు. వారం రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం కూడా ఉన్న నేపథ్యంలో ఈ సభ ద్వారా వైసీపీ లక్ష్యాల్ని క్యాడర్ కి నిర్దేశించనున్నట్టు తెలుస్తోంది. ఇందుకీ క్యాడర్ కి ఎలాంటి నిర్దేశం చేయబోతున్నారు జగన్ అనేది ఉత్కంఠ రేపుతోంది. మరి కాసేపట్లోనే చివరి సిద్ధం సభ ప్రారంభం కాబోతోంది. సభాస్థలికి సీఎం జగన్ చేరుకోబోతున్నారు. సీఎం ప్రసంగం దాదాపు గంట నుండి గంటన్నర వరకు ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇది చివరి సిద్ధం సభ కావటం, అంతేకాకుండా కూటమికి సంబంధించి ఇప్పటికే టీడీపీ, జనసేన, బీజేపీ సంయుక్తంగా పోటీ చేయబోతున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో వారిపై ఏ విధంగా జగన్ విమర్శలు ఉండబోతున్నాయి, వారికి సంబంధించి జగన్ ఏం ప్రసంగం చేయబోతున్నారు, అలాగే క్యాడర్ కి ఏ విధంగా దిశానిర్దేశం చేయబోతున్నారు అనేది సర్వత్రా ఉత్కంఠ రేపుతున్న అంశం. జగన్ ప్రసంగం అంతా కూడా ఏ విధంగా ఉండబోతోంది అని పార్టీ శ్రేణులు ఎదురు చూస్తున్న తరుణం మనకు కనిపిస్తోంది. మొత్తం వైసీపీ జెండాలు మనకు కనిపిస్తున్నాయి మేదరమెట్లంతా. ఇవాళ రాష్ట్రంలో తేల్చుకోవాల్సింది ఒకే ఒక్క అంశం. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు కావాలా, లేక 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి ఈ ఆంధ్ర ప్రజానీకాన్ని మోసం చేసినటువంటి చంద్రబాబు నాయుడు కావాలా? తేల్చుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైందని మనవి చేస్తున్నా. ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకున్నటువంటి మొనగాడు జగన్మోహన్ రెడ్డి గారు. 14 సంవత్సరాలు ఇచ్చిన ప్రతి మాటను తుంగలో తొక్కి ప్రజల్ని మోసం చేసిన మోసగాడు చంద్రబాబు నాయుడు. మొనగాడు కావాలా, మోసగాడు కావాలా? తేల్చుకోవాల్సినటువంటి పరిస్థితి వల్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి వచ్చింది త్వరలో అని మనవి చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దింపేంత వరకు విశ్రమించను అని. రావయ్యా, గద్దె దింపవయ్యా, చూద్దాం
రా, సింగిల్ గా రా, ఒంటరిగా రా అంటే ఆహా నేను ఒంటరిగా రాలేను. నాకు ఒక ఆయన ఉన్నాడు, దత్తపుత్రుడు, నా పుత్రుడు కాకోకుండా ఇద్దరం కలిసి వస్తాము అన్నారు. రావయ్యా ఇద్దరు కలిసే రండి అన్నాం. లేదు 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 లేదు. ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన కూడా తీసుకుని ముగ్గురు కలిసి వస్తాం అంటున్నారు. సింగిల్ గా వస్తే చితక బాదుతాం, ఇద్దరు వస్తే ఇసిరి కొడతాం, ముగ్గురు కలిసి వస్తే ఇసిరి సముద్రంలో ముంచేస్తాం. జాగ్రత్త అని మనం